నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమశివుణ్ణి శివలింగ రూపంలో ఆరాధన చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో, శివలింగ వైభవం ఏంటో పరిశీలిద్దాం. పరమశివుణ్ణి సగుణ రూపంలో, నిర్గుణ రూపంలో అంటే లింగ రూపంలో రెండు రకాలుగా మనం పూజిస్తాం. ఈ సగుణ రూపాన్ని సకల రూపము అంటారు. లింగ రూపాన్ని అకల రూపము లేదా నిష్కళ రూపము అనే పేర్లతో పిలుస్తారు. శివలింగం వైభవం మొత్తం కూడా లింగ పురాణంలో చెప్పారు. లింగ పురాణంలో శివలింగ వైభవాన్ని ఎలా వర్ణించారంటే, జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అంటూ లింగ పురాణంలో చెప్పారు. అంటే శివలింగము ఆవిర్భవించినప్పుడు కొన్ని వేల మంటలు వస్తే ఎలా ఉంటుందో అలా ఆవిర్భవించిందని, ప్రళయకాలపు అగ్నిలాగా శివలింగం ఆవిర్భవించిందని, క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అంటే ఆది అంతము లేకుండా అద్భుతంగా అంతటా శివలింగం వ్యాపించిందని లింగపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే లింగపురాణం ఏం చెప్తుందంటే, అనౌపమ్యం అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి అంటుంది లింగపురాణం. అంటే ఇంకొక దానితో పోల్చటానికి వీలు లేని విధంగా, ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దేశం చెయ్యటానికి వీలు లేకుండా, వ్యక్తం చేయటానికి వీలు లేకుండా, ఆది అంతము లేకుండా విశ్వం మొత్తం శివలింగం వ్యాపించిందని, తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి, సాక్షాత్తు భగవంతుడైనటువంటి విష్ణుమూర్తి కూడా ఆ శివలింగ వైభవాన్ని చూసి మోహించాడని లింగపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అందుకే హేమలింగాయ హేమాయ వారిలింగాయ చ అంభసే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమ వ్యాపినే అంటూ లింగపురాణం శివలింగ వైభవాన్ని చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, హేమలింగాయ హేమాయ వారిలింగాయ చ అంబసే, ఆ శివలింగం బంగారపు రంగులో ప్రకాశిస్తోంది. పింగళ వర్ణంలో, పింగళ అంటే అగ్ని, పింగళ అంటే ప్రకాశవంతమైన, అగ్ని లాంటి ప్రకాశవంతమైనటువంటి బంగారపు వర్ణంలో శివలింగం ప్రకాశిస్తోంది. అందుకే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమ వ్యాపినే, బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఆకాశమంతటా విశ్వమంతా వ్యాపిస్తోందని ఈ శ్లోకం మనకు చెబుతోంది. అలాగే జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జలాల కంటే ఎక్కువగా శివలింగం వ్యాపిస్తోంది. అందుకే జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే అన్నారు. పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః, భూమండలము, ఆకాశము, అంతరిక్షం అంతటా కూడా శివలింగం అద్భుతంగా అన్ని దిక్కుల్లో వ్యాపిస్తోందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాంభర్త్రే నమస్తేజో అధివ్యాపినే అంటుంది లింగపురాణం. అంటే అర్థం ఏంటంటే, వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే, వాయువు కంటే వేగంగా శివలింగం అంతటా వ్యాపిస్తోంది. పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః అంటే మొత్తం అంతరిక్షం అంతటా కూడా వ్యాపిస్తోంది. తేజసే తేజసాంభర్త్రే నమస్తేజో అధివ్యాపినే, భూమి మీద ఉన్నటువంటి సమస్త తేజస్సుల కంటే, అగ్ని కంటే ఎక్కువ ప్రకాశంతో అంతటా శివలింగం వ్యాపిస్తోందని లింగపురాణంలో చెప్పారు. అంటే శివలింగం గొప్పతనం మొత్తం కూడా మనం ఒక శ్లోకంలో అర్థం చేసుకోవచ్చు. లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోస్తరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటే ఈ సకల చరాచర సృష్టిలో భూమి, గ్రహాలు, నక్షత్రాలు, సమస్త విశ్వాన్ని పూజించినటువంటి ఫలితం కలగాలంటే ఒక శివలింగాన్ని పూజించాలి. లింగం అంటే గుర్తు అనే అర్థం ఉంది. భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ, ఎన్ని పేర్లతో ఉన్నప్పటికీ, నిర్గుణ నిర్వికార నిరంజనుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి ఏ ఆకారము ఉండదు, ఏ గుణము ఉండదు అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగము. అంటే శివలింగం అంటే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపానికి సంకేతం. సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని పూజించిన ఫలితం రావాలంటే ఒక్క శివలింగాన్ని పూజించాలి. అందుకే మనకి ఉపనిషత్తుల్లో కూడా ఆత్మైవ ఇదమగ్రమాషీత్ అంటుంది ఉపనిషత్తు. అంటే సాక్షాత్తు ఆత్మస్వరూపంగా శివలింగాన్ని దర్శించాలని అర్థం. అతీంద్రియమిదం స్తంభమగ్ని రూపం అన్నారు. ఇంద్రియాలకు గోచరం కానిది, ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింపజేసేది శివలింగం అని అర్థం. అంతటి శక్తి శివలింగంలో ఉంది. కాబట్టి శివలింగం శక్తిని అర్థం చేసుకుంటూ ఎవరైతే సోమవారం సందర్భంగా నమశివాయ పంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ శివలింగానికి అభిషేకం చేస్తారో వాళ్ళు సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని పూజించిన విశేషమైన శుభ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రమౌఢ్యమి అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం.
భవానిత్వం అనేది మహావాక్యం. కావాలనుకున్న వారికి అర్థమయ్యేదే కైవల్య జ్ఞానం. తెలుసుకోండి, ఇక్కడ కావాలనుకో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమయ్యేలా చెప్పడానికి పెద్దలు రాచమార్గం వేసేశారు మనకి సులభంగా. కానీ ఆదిశంకరులు ప్రధాన అద్వైత సిద్ధాంతం అదే లక్ష్యం. అది ఇవ్వగలిగేది అమ్మ కారుణ్యం. కానీ అమ్మ కరుణ ఎలాంటిది అంటే అహం బ్రహ్మాస్మి అనే మాట భవానిత్వం అనే మాటలో ఉందని చెప్తున్నాడు. అయితే ఏమంటే ఏకంగా సౌందర్య అమ్మవారి శ్లోకాలు ఇంకా బోల్డ్ ఉన్నాయి, చెప్పచ్చు కదా, ఎందుకు చెప్పడం అండి అని కొందరికి ప్రశ్న రావచ్చు గాక. అందుకే శ్రీ విద్యలో ఇక్కడ శ్రీ విద్యోపాసకులు చాలా మంది ఉన్నారు, వారికి చెప్తున్నాం దీక్షలు క్రమంగా ఇస్తారు. హఠాత్తుగా శిష్యుడు ఎక్కడ మిస్ అయిపోతాడో అని ఒకేసారి అన్ని దీక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలా ఇవ్వకూడదు, క్రమశః ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా క్లాసులో అడుగు పెడుతూనే బిఏ డిగ్రీ ఎంఏ డిగ్రీ అన్ని చేతిలో పెట్టేస్తారండి. ఒక్కొక్కటి పాస్ చేసి తీసుకెళ్ళాలి. అలాగే సరి అయిన గురువు శిష్యుని ముందు సంస్కరిస్తాడు, దీక్షారూపంగా సంస్కరించి కొన్ని మంత్రములు ఇస్తాడు. అది చేసి ఒక స్థితికి వచ్చాడు అని చెప్తే దీక్షాక్రమంలో పాదుకాంత దీక్ష చాలా మందికి తెలిసి ఉంటుంది. పూర్ణ దీక్ష అనే దీక్ష ఉంటుంది. పూర్ణ దీక్ష ఇచ్చేటప్పుడు గురుపాదుకా మంత్రం ఇస్తాడు. గురువు పరమగురు పరమిష్టి గురు మంత్రం. ఇక్కడ పూర్ణ దీక్షా పరులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. అందులో 4 మహావాక్యాలు ఇస్తారు. అది చెప్పడం ఇక్కడ శ్రీ విద్యలో పూర్ణ దీక్షలో 4 మహావాక్యాలు ఉపదేశిస్తారు. ఉపదేశించి దీక్షానామం ఇస్తారు. వేరే ఇవ్వడం అంటే అర్థం వాళ్ళకిచ్చారు నాకు ఇవ్వలేదు పోటీ. అందులో ఒకటి దీక్షానామాలు పుచ్చుకోవడం, గురు పాదుకా మంత్రాలు పుచ్చుకోవడం గొప్ప కాదండి. అది ఎప్పుడైనా విచారించారా, ఆలోచించారా? ఆలోచించకుండా ఊరుగా చేతులు పెట్టి మొత్తం చెప్పేసి కంఠస్థ అయిపోయిందంటే లాభం లేదు. 4 మహావాక్యాలు ఉన్నాయి, అందులో మరువరాదు గురుపాదుకా మంత్రంలో. అది గురు పరమగురు పరమిష్టి గురు ముగ్గురు గురువులు నమస్కరించినప్పుడు మహావాక్యములు ఇస్తారు. ఎవరికి? పూర్ణ దీక్షాపరులకి. ఆ పూర్ణ దీక్షాపరుడు ఇంకోళ్ళకి మంత్రం ఉపదేశించడానికి అర్హుడవుతాడు. నిజంగా వీడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు అయితేనే ఇస్తారండి. ఇక్కడ ఆ ఇచ్చేటప్పుడు ఈ 4 మహావాక్యాలు ఇస్తారు. ఇది గమనించవలసిన అవసరం ఉంది. ఈ 4 మహావాక్యాలు ఇంకెవరికి ఇస్తారో తెలుసా? సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళకి ఇస్తారు 4 మహావాక్యాలు. అంటే శ్రీ విద్యలో పూర్ణ దీక్ష ఎలాంటిదో పరివ్రాజిక పరమహంస దీక్ష కూడా అలాంటిదే. అదొక సన్యాసము. ఇది శ్రీ విద్య తీసుకున్నవాడు గృహస్థాశ్రమంలో ఉండవచ్చు గాక, కానీ గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా బ్రహ్మ విచారణ చెయ్యాలి వాడు అని చెప్పడం అందులో ఉన్నది. కానీ శ్రీ విద్యలో ఒక భాగం మహావాక్య విచారణ. అందుకే సౌందర్యంలో మహావాక్యాన్ని భవానిత్వాన్ని మాటలు చెప్పారే తప్ప ఈ శ్లోకం పట్టుకుని వేదాంతం ఎందుకు చెప్పారని యగాదిగా చూడడం కాదు. అది శ్రీ విద్యలో పూర్ణ దీక్షలో ఒక భాగం గనక మనం చెప్పుకుంటున్న శ్రీ విద్యా శాస్త్రం గనక భవానిత్వం అనే మాట మహావాక్య స్వరూపము. ఇది గమనించవలసింది. మొదటి భావంలో శాశ్వతమైన శక్తి జగన్మాత అని భవాని శబ్దానికి అర్థం. రెండవ భావంలో జీవ బ్రహ్మిక్య స్థితియే క్రియారూపంగా చెప్పడు భవాని అంటున్నారు ఇక్కడ. కానీ భవానిత్వం అంటే అహం బ్రహ్మాస్మి అని అర్థం. ఆ మాట అన్నాక సోహం అనే అర్థం కదా అహం బ్రహ్మాస్మి అంటే. అది అయిన తర్వాత మరి దాసోహం భావం ఉంటుందా? అందుకే భవానిత్వం అన్నాక అమ్మవారు ఏకంగా అహం బ్రహ్మాస్మి అనే జీవ బ్రహ్మైక్యాన్ని ఇచ్చేసింది అన్నాడు. అంటే ఆ మహావాక్య విచారణ రూప జన్యమైన జ్ఞానాన్ని ఇచ్చింది ఆ తల్లి ఇక్కడ. అంతే ఇక్కడ మహావాక్య విచారణ వల్ల ఏర్పడే జ్ఞానం పేరు బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం నమ్మ అనుగ్రహించింది. బ్రహ్మజ్ఞానం వల్ల వచ్చేది ఏమిటి? కైవల్యం. ఆ కైవల్యం నిజ సాయుధ్య పదవి, అది మోక్షం. ఆ మోక్షం బ్రహ్మేంద్రాది పదవుల కంటే గొప్పది. అందుకే ఆ దేవతలు కూడా నీరాజనం పెడతారు. అంటే ముక్తి గొప్ప అరుదైనది, అది లభించడం దేవతలకు కూడా దుర్లభము. అలాంటి ముక్తి అమ్మపై భక్తి కలిగినప్పుడు భక్తిగా భవానీ నామం అంటే అది మహావాక్యముగా అమ్మే మార్చి మహావాక్య విచారణ చేయించి సరైన గురువుని నీకు చూపించి తద్వారా విచారణ చేసి జ్ఞానాన్ని ఇచ్చింది. అందుకే మహాపాదుకులు నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళందరూ తెలుసుకోవాల్సినది అందులో మహావాక్యములు ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. కనుక ఏ శంకర భగవత్పాదుల వారు మహావాక్య జన్యమైన వేదాంత విజ్ఞానాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చారో ఆయన వ్రాశారు సౌందర్యలహరి మరువరాదు. అందుకే భవానిత్వం దాసే. కనుకనే అమ్మవారు ఉపాసన చేసిన వాడు అద్వైత సిద్ధిని ప్రధానంగా పెట్టుకుని ఆరాధన చేయాలి. ఆ అద్వైత సిద్ధిలో ఏ బ్రహ్మముతో తాను తాదాత్మ్యం చెందుతున్నాడో ఆ బ్రహ్మమే సగుణమై లలితా మహాత్రిపుర సుందరిగా సాక్షాత్కరించింది. ఆ తల్లిని ప్రేమగా భవానీని ఆశ్రయించు. ఆ తల్లి తన జైనీకు చూపించి మరి నీకు నాకు భేదం లేదురా అని ఎరుక కలిగించి అభేద స్థితిని ఇస్తున్నది. ఇది ఈ శ్లోకంలో దాగిన అసలైన అర్థాన్ని చెప్పుకున్నాం. జగద్గురువుల కృప వల్ల ఇంత మహావాక్య విచారణని ఒక్క శ్లోకంలో పెట్టిన ఆదిశంకర భగవత్పాల వారికి నమస్కరిస్తూ ఇది నిత్యపారాయణ చేయదగ్గది. సామాన్య స్థితిలో భవానీ నామానికి మహిమ ఉంది గనక ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. నువ్వు దాసభావంతో ఆవిడని ఆశ్రయించు. ఆవిడ కరుణతో అవ్యాజంగా
అనుగ్రహిస్తున్నది అని చెప్తూ అందులోనే మహావాక్యం ఎలా ఉందో చెప్పుకున్నాం. తర్వాత శ్లోకంలో ఇవి అమ్మవారిని భక్తిగా భావించే శ్లోకములు ఇక్కడి నుంచి. ఇది శివశక్తుల ఏకత్వమే అమ్మవారి స్వరూపము అనేది ఇందులో రూఢిగా చెప్తున్నారు. అమ్మవారు వేరు కాదు. అమ్మవారు కనబడ్డారు కానీ శివుడు ఎక్కడున్నాడని వెతక్కు, అమ్మవారిలోనే శివుడున్నాడు. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. పరమేశ్వరునికి అష్టమూర్తుల యొక్క నామాలు ఉన్నాయి. ఆ అష్టమూర్తి నామాలు కనుక తెలుసుకుంటేనే చాలండి, మన జీవితం ధన్యమైపోతుంది. భక్త సులభుడైన శివుడు మనకు నిత్యము 8 రూపాల్లో సాక్షాత్కరిస్తున్నాడు. ఆ అష్టమూర్తులు ఏవంటే భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ, ఇవన్నీ కూడాను శివస్వరూపాలే అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఈ అష్టశివమూర్తులన్నీ మనకు ప్రత్యక్షంగా కనబడేవే. అలాగే ఈ అష్టశివమూర్తులు మనకు అష్టశైవ క్షేత్రాల్లో ఇప్పటికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు భూమి, పృథ్వీమూర్తి, శివకంచి మనకి దక్షిణాన ఏకాంబరనాథస్వామి ఆలయం, అక్కడ పృథ్వీతత్వంలో పృథ్వీమూర్తిగా స్వామివారు మనని అనుగ్రహిస్తున్నాడు. అలాగే నీరు రెండవది జలమూర్తి అన్నమాట. తిరుచునాపల్లి జలరూపంలో ఉండేటువంటి జంబుకేశ్వర లింగ స్వరూపం. అలాగే మూడవది అగ్ని, తేజోమూర్తి అంటారు, అందరికీ తెలిసిన విషయమే. తిరువణ్ణామలై అని చెప్పేసి ఉన్నది కదా, ఆ తిరువణ్ణామలైలో పార్వతీదేవి తపస్సు చేసిన చోట శివుడు తేజోమూర్తిగా అవతరించినటువంటి స్థలం ఇది. చాలా విశేషకరమైన స్థలంగా చెప్పుకుంటాం. అగ్నిమూర్తి తేజోమూర్తిగా ఉన్నాడు. ఇక గాలి వాయుమూర్తి, ఇది కాళహస్తిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కన్నప్ప ఆ స్వామి ఆరాధన చేసి కటాక్షించినటువంటి స్థలం. ఇక్కడ లింగం నలుపలుకలుగా ఉంటుంది. ఈ గుడి గర్భాలయంలో గాలి వెలుతురు ఉండవు, కానీ అక్కడ వెలిగించిన దీపం మాత్రం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. ఆకాశలింగం మనకి చిదంబరం తమిళనాడులో ఉంది. మూలమందిరంలో తెరలు తెరలుగా ఉంటుంది, కనిపిస్తుంది. మూర్తి కానీ లింగం కానీ కనిపించదు, అదే ఆకాశలింగంగా మనకు చెప్పారు. ఇకపోతే సూర్యుడు, సూర్యమూర్తి, శివునికి సూర్యునికి భేదం అసలు లేనే లేదు, ఇద్దరు ఒకటి అనేది శాస్త్రోక్తి. కాబట్టి మనందరికీ ప్రత్యక్షంగా కనిపించే సూర్యుడే సూర్యలింగంగా మనం భావించాలి. అందుకే ఎండాకాలంలో ఎండలు మండిపోతున్న తరుణంలో, వానాకాలం వచ్చినా వానలు కురవనప్పుడు మనం గనక సహస్ర ఘట్టాభిషేకం చేసినట్లయితే సూర్యలింగం అనుగ్రహాన్ని ఇచ్చి వానబడుతుంది అని శాస్త్రం. అలాగే చంద్రుడు గుజరాత్లో ఉండేటువంటి సోమనాథేశ్వర స్వామి ఆలయం. అలాగే ఆత్మ ఖాట్మండ్ నేపాల్ దేశంలో ఉంది. బాగామతి నదీ తీరంలో ఉండే పశుపతినాథుడే యజమానమూర్తిగా ఉన్నాడు, అది ఆత్మలింగం. నిత్యం అష్టమూర్తి స్వరూపాల్ని మనసు నిండా తలుచుకొని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అని చెప్పేసి అనుకుంటేనే చాలు, ఈ మానవ జన్మ సార్థకమై తీరుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 6:22 తిథి తదియ రాత్రి 7:33 వరకు. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 2:46 వరకు. వర్జం రాత్రి 9:05 నుంచి 10:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 7:34 నుంచి 9:22 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకౌర్క రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం బ్రహ్మకల్పాది ప్రదోషం సోమవారం. సోమవారం కాబట్టి గౌరీ శంకరులకు గౌరీదేవికి హరిద్రాక్షతలతో శంకరునికి శ్వేతాక్షతలతో పూజ చేయడం. ప్రదోషం ఉంది కాబట్టి ఆ సమయంలో చేయడం. అలాగనే బ్రహ్మకల్పాది కాబట్టి నదీ స్నానం చేయడం, దానం చేయడం, పితృదేవతారాధన చేయడం మొదలైనటువంటివన్నీ కూడా విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తాయి. ఇలాంటి పర్వదినాల్లో చేసేటువంటి పుణ్యాలు కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అత్యధికమైనటువంటి పుణ్యాన్ని సంపాదించడానికి ఇటువంటి కార్యాలను చేయడం మంచిది. నేటి ఆణిముత్యాలు. అది ఎలా అవుతుంది అని ఆలోచించకు, ఎలా చేయాలి అని ఆలోచించు. లక్ష్మికి భర్త అయినటువంటి శ్రియప్పతి అందరినీ అనుగ్రహించగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చుచేయి అని అన్నమాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడినటువంటి వరదహస్తం కలిగినటువంటి వాడు. ఆయన కర్మ శమంతకమణికి ఆయన ఎందుకు ఆశపడతాడు? ఆ శమంతకమణి మరొక రూపంలో సూర్యనారాయణుని మెడలో ఉందంటే ఆయనది కాదది. ఆయనకెందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. యాదవులందరి అభ్యున్నతి కొరకు అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే, కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివ అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించినవాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనం అంటే మలమూత్రములలో ఏదో ఒక దాన్ని శరీరంలోంచి విసర్జించడం. కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు.
వెళ్ళినవాడు పాదప్రక్షాళన చేసుకోలేదు. పాదప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికీ మంథనికి దగ్గర ఒక ఊరుంది సుందిళ్ళ అని. సుందిళ్ళ అన్న ఊళ్ళో యోగలక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఆ ఊరు ఎవరైనా బయలుదేరారనుకోండి, అంతఃశౌచం బహిశౌచం లేకపోతే ఆ ఊరు వెళ్ళరు, ఇంకో ఊరేదో పెడతారు. ఒకవేళ ఊరు వెళ్ళాడు అనుకోండి, ఆ దేవుడి ఆలయంలో గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు శౌచం లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. అలా జరిగిందా అని విచారణ చేస్తే ఒక విషయం కూడా చెప్పాడు ఆయన. అర్చకులు కూడా లోపలికి వెళ్ళరు. విచిత్రం ఏంటంటే స్మార్తులు అర్చన చేస్తారు ఆయనకి. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అంతఃబహి శౌచములుంటేనే లోపలికి రాణిస్తాడు ఆయన. అంతంత శక్తివంతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి నేను ఆ దేవాలయ దర్శనానికి వెళదాం అనుకుంటే నన్ను తీసుకెడుతున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నాతో ఓ మాట అన్నాడు. ఇతపూర్వం కూడా ప్రయత్నించాను, కొంతమంది విషయంలో నేనే దారి తప్పిపోయాను, తీసుకెళ్ళలేకపోయాను. మీకు ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే వెడతాను, లేకపోతే లేదు, నీ తీసుకెళ్ళలేదని తర్వాత నా మీద నెపం వీకండి అన్నాడు. ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహం నా యందు ఏ విధమైన అర్హత లేకపోయినా అనుగ్రహించి దర్శనమిచ్చాడు. కాబట్టి ఇప్పటికీ పరమేశ్వర స్వరూపాలు అటువంటివి ఉన్నాయి. కాబట్టి బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాదప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోషవేళ దాటింది. అప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుతామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం, ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. ఇప్పుడు అవతల వాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి, చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కదూ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? మళ్ళీ ఒకదాంతో ఎన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జురూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు, లోకానుగ్రహకారకుడు, విఘ్న వినాశకుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రాహ్మణుడు వేదాంతాన్ని తెలుసుకుంటాడు, క్షత్రియుడు విజయం పొందుతాడు, వైశ్యుడు ధన సమృద్ధిని పొందుతాడు, శూద్రుడు సుఖపడతాడు. ధర్మార్థీ ప్రాప్నుయాత్ ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం. ధర్మాన్ని కోరేవాడు ధర్మాన్ని పొందుతాడు, ధనాన్ని కోరేవాడు ధనాన్ని పొందుతాడు. కోరికలున్నవాడు కోరికలు తీర్చుకుంటాడు, సంతానార్థి సంతానాన్ని పొందుతాడు.
భక్తిమాన్ యః సదోత్థాయ శుచిస్తద్గతమానసః సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్. మానవుడు ఎల్లప్పుడూ లేచి శుచి అయి మనస్సును దాని అందుంచి భక్తితో వాసుదేవుని నామ సహస్రాన్ని కీర్తించాలి. యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమం. దీనివల్ల మానవుడు గొప్ప కీర్తిని పొందుతాడు, జ్ఞాతుల్లో ప్రధానుడవుతాడు, సంపదను పొందుతాడు, గొప్ప శ్రేయస్సును పొందుతాడు. న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి భవత్యరోగో ద్యుతిమాన్ బలరూపగుణాన్వితః. ఎక్కడా భయం కలగదు, వీర్యాన్ని తేజస్సును పొందుతాడు, రోగాలు రావు, కాంతి పెరుగుతుంది, బలం రూపం సద్గుణాలు లభిస్తాయి. రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేతాపన్న ఆపదః. రోగపీడితుడు రోగ విముక్తుడవుతాడు, బంధింపబడ్డవాడు బంధనం నుండి ముక్తిని పొందుతాడు, భయపడ్డవాడు భయం నుండి దూరం అవుతాడు, ఆపదల్లో ఉన్నవాడు వాటిని దాటేస్తాడు. దుర్గాణ్యతి తరత్యాశు పురుషః పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః. మానవుడు నిత్యం భక్తిగా సహస్రనామాలతో పురుషోత్తముని స్తుతిస్తే శీఘ్రంగా దాటరాని వాటిని కూడా దాటివేస్తాడు. వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం. వాసుదేవుణ్ణి ఆశ్రయించిన మనిషి, వాసుదేవుణ్ణి పరమగతిగా భావించినవాడు అన్ని పాపాల నుండి విముక్తుడై సనాతన బ్రహ్మమును చేరుకుంటాడు. న వాసుదేవ భక్తానామశుభం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైవోపజాయతే. వాసుదేవ భక్తులకు ఎలాంటి అశుభము ఎక్కడా కలగదు. జన్మ మృత్యువు, వార్ధాక్యము, వ్యాధి వీటి వల్ల భయం రాదు. ఇమం స్తవమధీయాన శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాత్మసుఖక్షాంతి శ్రీధృతి స్మృతి కీర్తిభిః. శ్రద్ధాభక్తులతో ఈ స్తోత్రాన్ని పఠించినవాడు ఆత్మసుఖం, సహనం, సంపద, ధైర్యము, బుద్ధి, కీర్తులను పొందుతాడు. న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృత పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. పురుషోత్తముడి యందు భక్తి కలిగిన పుణ్యాత్ములకు క్రోధం, మాత్సర్యము, లోభము, దుర్బుద్ధి ఈ ఎన్నిటికీ కూడా ఏ పొద్దుకి కూడా ఏ రోజుకి కూడా కలగవు. ద్యౌస్స చంద్రార్క నక్షత్రం ఖందిశో భూర్మహోదధిః వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః. మహాత్ముడైన వాసుదేవుని శక్తి చేతనే అంతరిక్షం, చంద్ర సూర్యులు, నక్షత్రాలు, ఆకాశం, దిక్కులు, భూమి, మహాసముద్రం ఇవన్నీ నిలబడుతున్నాయి. ససురాసుర గంధర్వం సయక్షోరగరాక్షసం జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరం. దేవతలు, అసురులు, యక్షులు, నాగులు, రాక్షసులు, చరం, అచరం ఈ సమస్త జగత్తు వాసుదేవుని ఆధీనంలో ఉంది. ఇంద్రియాణి మనోబుద్ధి సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, సత్యము, తేజస్సు, బలం, ధైర్యం, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు ఇవన్నీ వాసుదేవుని స్వరూపాలేనని పెద్దలు చెప్తున్నారు. సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పతే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః.
సమస్త శాస్త్రాలకు ఆచరణమే జీవనాధారం. ఆచారం వల్లే ధర్మం ఏర్పడుతుంది. ఆ ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. ఋషయః పితరో దేవా మహాభూతాని ధాతవః జంగమంచేదం జగన్నారాయణోద్భవం. ఋషులు, పితృదేవతలు, దేవతలు, భూమధ్యాది పంచభూతాలు, ధాతువులు, కదిలేవి, కదలనివి, ఈ సమస్త జగత్తు నారాయణ నుండే పుట్టింది. యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాది కర్మ చ వేదా శాస్త్రాణి విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్. యోగ విద్య, జ్ఞానం, సాంఖ్య విద్య, విద్యలు, శిల్పము మొదలైన పనులు, వేదాలు, శాస్త్రాలు, సమస్త విజ్ఞానం జనార్దను నుండి వచ్చినవే. ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః. విష్ణువు ఒక్కడే మహాభూతం. అతడే అనేక భూతాలుగా రూపాలు ధరిస్తాడు. ముల్లోకాలు వ్యాపిస్తాడు. ప్రాణుల హృదయాల్లో ఉండి విశ్వాన్ని అవ్యయుడే భోగిస్తాడు. ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం పఠేద్యయిచ్ఛేత్ పురుష శ్రేయః ప్రాప్తుం సుఖాని చ. భగవంతుడైన విష్ణువునకు సంబంధించి వ్యాసుడు ప్రవచించిన ఈ సహస్రనామ స్తోత్రాన్ని శ్రేయస్సును, సుఖాలను పొందాలనుకున్నవాడు చదవాలి, కోరుకోవాలి. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి యే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం నతే యాంతి పరాభవమోం నమ ఇతి. విశ్వానికి ప్రభువు, పుట్టుక లేనివాడు, ప్రకాశమానుడు, జగత్తునకు ఉత్పత్తి లయాలను చేసేవాడు, కమలనేత్రుడైనటువంటి విష్ణువును స్తుతించే వారికి పరాభవం రానే రాదు. అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభసురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన. శ్రీభగవానువాచ యో మాం నామ సహస్రేణ స్తోతుమిచ్చతి పాండవ సోహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి. వ్యాస ఉవాచ వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి. పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో. ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరానన ఓం నమ ఇతి. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. శ్రీసహస్రకోటియుగధారిణ ఓం నమ ఇతి. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా
घोरेषु च व्याधिषु वर्तमानाः संकीर्त्य नारायणशब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्ति। इति श्रीमहाभारते शतसाहस्रिकायां संहितायां वैयासिक्यामनुशासनपर्वान्तर्गत आनुशासनिकपर्वणि मोक्षधर्मे भीष्मयुधिष्ठिरसंवादे श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रं नामैकोनपञ्चशताधिकशततमोऽध्यायः। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। हरिः ओम्। ఇది శ్రీ మహాభారతంలో అనుశాసన పర్వంలో దాన ధర్మ పర్వం అనేటువంటి ఉపపర్వంలో విష్ణు సహస్రనామ కథనం అనేటువంటి 149వ అధ్యాయం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణ 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 నారాయణ. 150వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముణ్ణి ఇలా అడిగాడు, పితామహ, దేనిని ఎల్లప్పుడూ జపించిన వాడికి గొప్ప ధర్మఫలం లభిస్తుంది? ప్రయాణ కాలంలో, ప్రవేశ కాలంలో, పనులు జరుగుతున్నప్పుడు, దేవతా యజ్ఞాలలోనూ, శ్రాద్ధ సమయంలోనూ ఎలాంటి జపం చేయాలి? ఎలాంటి జపం చేస్తే ఫలం లభిస్తుంది? శాంతి, పుష్టి, రక్ష, శత్రుజయం, భయాన్ని తొలగించేది ఏది? ఏది వేదంతో సమానమైంది? అలాంటి జపించదగిన మంత్రాన్ని చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ధర్మరాజా, ఇది వ్యాస మహర్షి చెప్పిన మంత్రం. దీనిని ఏకాగ్రతతో విను. దీనిని పూర్వం సావిత్రీదేవి చెప్పింది. ఇది దివ్యమైనది, వెంటనే పాపాలను తొలగిస్తుంది. ఇక్కడ మంత్రానికి ముందే ఫలశ్రుతిని చెబుతున్నారని గ్రహించాలి. అంత గొప్ప మంత్రం. ఓ పుణ్యాత్ముడా, ఈ మంత్ర విధానాన్ని నీకు పరిపూర్ణంగా చెబుతాను, విను. నువ్వు కనుక దీనిని వింటే అన్ని పాపాల నుండి ముక్తిని పొందుతావు. రాత్రావహని ధర్మజ్ఞ జపన్ పాపైర్నలిప్యతే, జపన్ పాపైర్నలిప్యతే. ధర్మరాజా, రాత్రి పగలు దీనిని జపించేవాడు పాపాలను తొలగించుకుంటాడు. ఇది ఇలాంటి మంత్రం, ఏకాగ్రతతో విను. ఆయుష్మాన్ భవతే చైవ, ఆయుష్మాన్ భవతే చైవ, యం శ్రుత్వా పార్థివాత్మజ, యం శ్రుత్వా పార్థివాత్మజ. పురుషస్తు సుసిద్ధార్థక, పురుషస్తు సుసిద్ధార్థక, ప్రేత్యచేహ చ మోదతే, ప్రేత్యచేహ చ మోదతే. దీన్ని కనుక వింటే ఆయుష్మంతుడవుతాడు. పురుషుడు యొక్క సమస్త కార్యాలు సిద్ధిస్తాయి. ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఆనందం పొందుతాడు. ఓ రాజా, పూర్వం రాజులందరూ దీనిని ఎల్లప్పుడూ సేవించారు. సత్యవ్రతం ఆచరించేవారు, ధర్మాత్ములైన క్షత్రియులు దీనిని నిత్యము జపించారు కూడా. రాజులు నియమాలు పాటిస్తూ దీనిని శ్రద్ధతో ప్రతిరోజు జపించినందువల్లనే గొప్ప సంపదను పొందుతారు. నమో వశిష్ఠాయ మహావ్రతాయ, నమో వశిష్ఠాయ మహావ్రతాయ, పరాశరం వేద నిధిం నమస్యే,
పరాశరం వేదనిధిం నమస్యే. నమోస్త్వనంతాయ మహోరగాయ, నమోస్త్వనంతాయ మహోరగాయ, నమోస్తు సిద్ధేభ్య ఇహాక్షయేభ్యక, నమోస్త్వషిభ్యః పరమం పరేషాం, దేవేషు దేవం వరదం వరాణాం. సహస్రశీర్షాయ నమః శివాయ, సహస్రనామాయ జనార్దనాయ, సహస్రశీర్షాయ నమః శివాయ, సహస్రనామాయ జనార్దనాయ. గొప్ప వ్రతశీలుడైన వశిష్ఠుడికి నమస్కారం. వేదనిధి అయిన పరశురాముడికి నమస్కారం. ఉరగశ్రేష్ఠుడైన అనంతుడికి నమస్కారం. అక్షయ సిద్ధులకు నమస్కారం. ఋషులకు నమస్కారం. పరాత్పరుడు, దేవదేవుడు, వరదాత అయిన పరమేశ్వరుడికి, సహస్రశీర్షుడైన శివుడికి, సహస్ర నాముడైన జనార్దనుడికి నమస్కారం. అజైకపాదుడు, అహిర్బుద్ధ్యుడు, పినాకి, అపరాజితుడు, ఋతుడు, పితృరూపుడు, త్ర్యంబకుడు, మాహేశ్వరుడు, వృషాకపి, శంభువు, హవనుడు అనేటువంటి 11 మంది రుద్రులుగా కీర్తించబడ్డారు. వీరు త్రిభువనాలకు ప్రభువులు. వేదంలోని శతరుద్ర సంహితలలో మహాత్ముడైన రుద్రుడి శతనామాలు చెప్పబడ్డాయి. అంశుడు, భగుడు, మిత్రుడు, వరుణుడు, జలేశ్వరుడు, ధాత, ఆర్యముడు, జయంతుడు, భాస్కరుడు, త్వష్ట, పూష, ఇంద్రుడు, విష్ణువు అనే ఈ 12 మంది కశ్యపుడి పుత్రులు. వీరే ద్వాదశాదిత్యులు. ధరుడు, ధ్రువుడు, సోముడు, సావిత్రుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అనే ఈ 8 మంది అష్టవసులు. నాసత్యులు, దస్రులు ఇవి అశ్విని దేవతల యొక్క పేర్లు. వారిద్దరూ మార్తాండుడి కుమారులు. నాసిక నుండి బయటకు వచ్చారు. ఇక లోకాల కర్మలకు సాక్షిభూతులైన వారి గురించి చెబుతాను విను. సమస్త ప్రాణులు చేసే యజ్ఞాలను, దానాలను, పుణ్యకర్మలను త్రిదయేశ్వరులు అదృశ్య రూపులై నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. మృత్యువు, కాలం, విశ్వే దేవతలు, పితృగణాలు, ప్రాణుల శుభాశుభాలను నిత్యం పరిశీలిస్తూ ఉంటారు. తపోమోక్ష పారాయణులైన మునులు, సిద్ధులు తమ నామాలను కీర్తించే మానవులకు శుభాలను ప్రసాదిస్తూ ఉంటారు. వీరందరూ ప్రజాపతి నిర్మించిన ఈ లోకాలన్నిటిలో దివ్యమైన తేజస్సుతో నివసిస్తూ ఉంటారు. అన్ని శుభాశుభ కర్మాలను పరిశుద్ధమైన భావంతో పరిశీలిస్తూ ఉంటారు. మానవుడు నిర్మలమైన భావంతో ప్రాణాధీశ్వరులైన వీరందరినీ నిత్యం కీర్తించాలి. దానివల్ల మానవుడు ధర్మార్థ కామాలను విస్తారంగా పొందుతాడు. వారు విశ్వేశ్వరుడు కల్పించిన పుణ్యలోకాలను పొందుతారు. పైన చెప్పిన 33 మంది దేవతలు, ఇంతవరకు మనం చెప్పుకున్నామే, అవన్నీ కూడా సమస్త భూతగణాలకు ప్రభువులు వాళ్ళంతా కూడా. ఇక ఎవరిని కీర్తించాలో చెబుతున్నాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.